ఢిల్లీలో పెట్టి నిప్పండి, లోకల్ పప్పులు ఉడకో. మై కమిన్. ఎవడ్రా అది? బాస్. ఎవరా మీరు? లోకల్ రానికి ఎవరు? డబ్బు. హలో, ఐగోరు ముఖ్యమైన మీటింగ్ లో ఉన్నారు. అరగంట దాకా ఎవరిని లోపలికి పంపుకో. సంతకం చెయ్యి. ఏంటిది? చదివి చూడు. కొంపదీసి రాజీనామా లెటరా? శివాజీ ఫౌండేషన్ నిర్మాణ దశలో ఉన్న స్థలం జనావాస స్థలమో లేక ప్రభుత్వ స్థలమో కాదు. కావున దానికున్న అడ్డంకులని పరిశీలించిన మీదట శివాజీ ఫౌండేషన్ నిర్మాణం కొనసాగించవచ్చునని ఈ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడమైనది. సంతకం ఏ రాజారెడ్డి. కుదరదు. నువ్వు అడిగిన 50C సంతకం పెట్టు. ఇది ఆదిశేషు గారు డొనేట్ చేసిన సీటు. నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా నేను సంతకం పెట్టను. ఏ? ప్రొఫెషనల్ ఎథిక్స్. ఏమంటివి? వృత్తి ధర్మం. సంతకం పెట్టు. మినిస్టర్కే కత్తి చూపిస్తున్నావే, నీకేమైనా పిచ్చా? 10,000 మంది స్టాఫ్, 10 అడుగులకు పోలీసు చూస్తూ ఊరుకుంటారా? నేను పొడిచి తప్పించుకుంటా. అయ్యో, నిజంగానే పొడితేవా? మరి నీ సరదా కనుకున్నావా? నీలాంటి వాళ్ళకి రక్తం చూస్తేనే బుద్ధొస్తుంది. పెట్టా సంతకం. తొందరపడి పొడిచావు. చట్టం నేను వదిలిపెట్టదు. దొరికిపోతావు. దొరకను. నా కోసం జైలుకి వెళ్తావు బ్రదర్. ఎన్నేళ్ళైనా సరే బాస్. పెడతావా లేక ఒక్కొక్క కేబుల్ కట్ చేయమంటావా? పెడతాను. డాక్టర్ గారు, అయ్యగారు పిలుస్తున్నారు. వెళ్ళండి సార్. డాక్టర్, కత్తితో పొడి చేశాడు డాక్టర్. పడుకోబెట్టండి. తను మార్చినికి తీసుకెళ్తారేమో. నేను ఇంకా చావలేదు డాక్టర్. ఇంజక్షన్ ఇవ్వద్దు డాక్టర్. టాబ్లెట్ ఇవ్వండి చాలు. క్లీన్ ద వూండ్ విత్ ఆల్కహాల్. గివ్ హిమ్ ఏ పెయిన్ కిల్లర్ షాట్. చేర్చి చెప్పే సమయం రా ఇది. తమాషాకి చెప్తున్నాడు అనుకున్నాను డాక్టర్. నిజంగానే పొడి చేశాడు డాక్టర్. వారు ఎప్పుడు చెప్పింది చేస్తారు సార్. సేఫేగా? కరెక్ట్ గా హాఫ్ వే బిట్వీన్ ద మిడ్ లైన్ అండ్ రైట్ లాటరల్ అబ్డోమెన్ లో పొడిచినందువల్ల ఏ ప్రాబ్లమ్ లేదు సార్. హీస్ సేఫ్. బ్రెయిన్ కి ఏం కాలేదుగా? ఈ మందులన్నీ ఇవ్వండి. అలాగే డాక్టర్. ఓ వారంలో గాయం అవుతుంది. బయట నోరు విప్పావో ఇప్పుడు కుట్లతోనే పోయింది. ఈసారి కేబుల్స్ మొత్తం కట్ చేస్తా. అది ఒళ్ళు జాగ్రత్త. బాస్, కత్తిపోటు కూడా భరించాను. డ్యామేజ్ కొంచెం ఎక్కువైంది. ఆ డబ్బులేనా ఇచ్చేసి వెళ్ళండి. అది ముందే సంతకం పెట్టుంటే అప్పుడు ఇచ్చేవారా? రాత్రికి వచ్చి సగం పట్టుకుపోయి ఉండేవాళ్ళం. మిగతాది ఇన్కమ్ ట్యాక్స్ అప్పగించే వాళ్ళం. ఏమిటయ్యా ఇది? ప్రొఫెషనల్ ఎథిక్స్. వృత్తి ధర్మం. అందరికీ నమస్కారం. మీ గ్రామంలో ఉన్న పూరు గుడిసెలని తీసేసి పక్కా ఇళ్లు కట్టిస్తాం. పాఠశాలలు కట్టి మీ పిల్లలందరికీ చదువు చెప్పిస్తాం, అన్నం పెడతాం. ఇక్కడున్న బంజరు భూముల్ని పంట పొలాలుగా మార్చి నీటి వసతి కల్పిస్తాం. మీరు చేయాల్సిన పనుల్లా ఒక్కటే, వ్యవసాయం చేసి ఈ గ్రామాన్ని పచ్చగా మార్చడం. నేను చెప్పినట్టు చేస్తే 1 సంవత్సరంలో ఇలా ఉన్న మీ గ్రామం ఇలా మారుతుంది. ఎవరు చోటుకొచ్చి ఎవరిని అడిగి పథకం వేస్తాడో. మంచి చెయ్యటానికి ఎవ్వరిని అడగాల్సిన అవసరం లేదు. ఇది సర్కార్ వారి స్థలం. దీనికి తహసీల్దారు, విఓ, కామందు అని మా అందరి పర్మిషన్ కావాలి. ఏ పనైనా పూర్తి చేయడానికి రమ్మంటే ఎవ్వరూ రారు. ఆపటానికి మాత్రం అందరూ కరెక్ట్ గా వస్తారని నాకు బాగా తెలుసు. అప్లికేషన్లు సిద్ధంగా ఉన్నాయి. సంతకాలు పెట్టి ఛార్జెస్ కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోండి. మేము దీనికి ఒప్పుకోం. ఇలా చూడండి, మంచి జరగాలని కోరుకునే వాళ్ళు సంతకాలు పెట్టండి. కాదనుకునే వాళ్ళు ఆ ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి వెయిట్ చేయండి.
ఇదిగో మేమెందుకు ఆఫీస్ రూమ్ లో వెయిట్ చేయాలి? రే ముద్దు ఆ? ఆఫీస్ రూమ్ లోనే ఉంటుందిరా మ్యాటర్ అంతా. ఆ. రండి రండి ఆ. ఆఫీస్ రూమ్ మిమ్మల్ని ఆనందంగా ఆహ్వానిస్తోంది. సంతోషం. వెళ్ళండి. ఇక్కడ ప్లే గ్రౌండ్ రావాలి, ఇక్కడ హాస్పిటల్, తర్వాత ఈ పార్కును చూడండి. అయ్యా మీరు చెప్పినట్టే మేం చేస్తాం. తహసీల్దార్ ఉన్నానయ్యా. కామందు, తీయరా బండి. శివాజీ, ఈ జిల్లాలో ఉన్న నిశానీల దగ్గర నుంచి పిహెచ్డి చదివిన వాళ్ళ దాకా నిరుద్యోగులు మొత్తం వచ్చారు. ఇక నువ్వు అపాయింట్మెంట్ ఆర్డర్స్ మీద సంతకం చేయడం ఒక్కటే బాకీ. ఏయ్! ఎవడైనా ఉద్యోగం ఆర్డర్ తీసుకుంటే నీ తల్లి నరికేస్తా. అయినా మా ఊరోళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడానికి నువ్వెవరు అయ్యా? బాస్. బ్యాచిలర్ ఆఫ్ సోషల్ సర్వీస్. అబ్బో, మరి ఎమ్మెల్యేగా మేమెందుకున్నట్టు, మా పార్టీ ఎందుకున్నట్టు? ఎమ్మెల్యే గారు, ఊరికే టెన్షన్ అవ్వకండి. ఏదైనా మాట్లాడాలనుకుంటే ఆ ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇది ముందే ఉండాలి. రండి రండి లోపల కాఫీ టిఫిన్ ఉంటాయిగా. ఫుల్ మీల్సే పెడతారు. వెళ్ళండి వెళ్ళండి. అయ్యా లోపలంతా అంతా సవ్యంగానే జరిగింది. అమ్మయ్య, ఆఫీసులో కూర్చుని బాగా ఆలోచించాం బాస్. మంచి చేయడానికి పదవే కావాలా, మంచి మనసుంటే చాలు. ఇది మీ ఏరియా, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి బాస్. బాస్, ఏమనుకోకపోతే కొంచెం కూర్చుంటా ప్లీజ్. థ్యాంక్ యూ. ఏమైందయ్యా? మేకు దించారా? తీయటం మర్చిపోయారు. అందరినీ బెయిల్ మీద బయటకు తీసుకొచ్చేసరికి ప్రాణం పోయినంత పని అయిందండి. ఉన్న బ్లాక్ మనీ అంతా పోయింది. ఎలక్షన్ వస్తే ఇప్పుడు ఎవరి దగ్గర ఒక చిల్లి అవ్వలేదు. ఏమండి, వాడేదో వాడి పాటికి ఒక కాలేజీ కట్టుకుని వెళ్ళిపోయేవాడు. అనవసరంగా వాడిని రెచ్చగొట్టి సూపర్ స్టార్ని చేశారు. ఇప్పుడేమో వాడు ఊరూరా కాలేజీలు ఓపెన్ చేస్తున్నాడు. రోడ్లు వేస్తున్నాడు, నీళ్లు తెప్పిస్తున్నాడు. మంత్రిమండలిలాగా ఒక్కొక్క శాఖకి ఎక్స్పర్ట్ టీంను పెట్టుకుని ఒక ప్రైవేట్ గవర్నమెంట్ నడిపిస్తున్నాడు. వదిలితే సీఎం అయిపోయేలా ఉన్నాడు. శత్రువులు ఎక్కడి నుంచో పుట్టుకురారండి, మనమే పుట్టిస్తున్నాం. రే వేణు, వాడిని లేపే. లేపేసే వాళ్ళంతా ఇప్పుడు ఆడి దగ్గర ఉన్నారు. కనీసం వాడిని లోపలితో ఇవ్వయ్యా. కుదరదండి. ఆ డబ్బు మొత్తాన్ని ఎక్కడో భద్రం చేసి లూప్ హోల్ లేకుండా చేసేశాడు. చట్ట ప్రకారం వాడిని ఏం చేయడానికి కుదరదండి. ఏదో చేయవయ్యా, గవర్నమెంట్ నీ చేతిలోనేగా ఉంది. వాడి చేతిలో ఆఫీసు రూమ్ ఉంది, ఎవరు వెళ్ళినా సోప్ పెట్టి సాఫ్ చేస్తున్నాడు. పబ్లిక్ మంచి చేసేయడానికి కారణంగా వాళ్ళెవరూ మన కోఆపరేట్ చేయడం లేదు. వాడికి ఫుల్ సపోర్ట్. అందాక ఎందుకు? నా ఆఫీసులోనే దూరి నా కేబుల్ కనెక్షన్స్ అన్ని గెలికేసిపోయాడు. ఇటు పోయేది అటు పోతుంది. అయితే మీరు కంప్లైంట్ ఇవ్వండి. అప్పుడు శాంతం పోతుంది. వాడు మనం ఏం చేయలేకపోతున్నామే. వాడి వీక్ పాయింట్ ఏమిటి? ప్రేమను పంచుతూ పెంచుకోవడమే పెళ్లికి పరమార్థం. పిల్లా పాపలతో ఆదర్శ దంపతులై కలకాలం వర్ధిల్లండి. మమ్మల్ని ఆశీర్వదించండి. ఎంతటి వారైనా విధిని మార్చలేరు. ఎందుకైనా ఒకసారి తిరునల్లాలోని శనిని దర్శించి శని ప్రీతి జరిపించు. దోషం కొంత తగ్గచ్చు.
ఇదేంటి మొదటి రాత్రి అది మొహం అలా పెట్టు కూర్చున్నావు? జ్యోతిష్కుని చూసినప్పటి నుంచి మనసు అదోలా ఉందండి. నాకెందుకు భయంగా ఉంది. ముందు మనం తిరునల్లారు వెళ్ళొద్దామండి. అయ్యో, ఇంకా నువ్వు దాన్నే తలుచుకోకు. ఇవాళ చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజు మనం సంతోషంగా ఉండాలి. ఎలా ఉందాం? ఎలా ఉందాం? అందులో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇంపుగా, సొంపుగా, కన్నుల విందుగా. అదేమిటి? ప్రతి శనివారం శని భగవానునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి దర్శనం చేసుకుంటే సర్వదోషాల నివృత్తితో పాటు జాతకంలో ఉన్న వక్రదృష్టి కూడా తొలగిపోతుంది. నువ్వుల నూనెతో ఆలయకోనేట్లో స్నానం చేస్తే విశేష ఫలితం దక్కుతుందమ్మా. ఏమండి, మీరు ఉమాదేవి కదూ? అవును. బిఎస్ఆర్ స్కూల్లో మీ తెలుగు టీచర్ పేరు సీతాలక్ష్మేగా? అవునండి. అది మీకు? తను మా అక్కయ్యే. దేవుణ్ణి చూడ్డానికి వచ్చాం. తను మిమ్మల్ని చూసిందట, పిలుచుకురమ్మంది. ఎక్కడా? ఇక్కడే దేవస్థానం ఆఫీసులో ఉంది. మా అక్క ఎప్పుడు మీ గురించి చెప్తూ ఉంటుంది. మీ వారు అమెరికా రేపినట్టు కదా. కూర్చోండి కూర్చోండి. భయపడకండి, కూర్చో. ఎవరు మీరంతా? సిబిఐ. సిబిఐ? చూడండమ్మా, మిమ్మల్ని అరెస్ట్ చేయం, కస్టడీలోకి తీసుకోం, ఏమీ చెయ్యం. 4-5 ప్రశ్నలు అంతే. చూడండి, మీ వారు ఎంత పెద్ద నేరం చేస్తున్నారో తెలుసా మీకు? వారు ఏ తప్పు చేయలేదే. మరి మన రాష్ట్రం మొత్తంలో ఇన్ని కాలేజీలు, హాస్పిటల్స్, ఫ్యాక్టరీస్ కట్టడానికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అంత సక్రమంగానే వచ్చింది. కాదు, బ్లాక్ మనీ. కోటాను కోట్లు అందరినీ బెదిరించలాక్కున్న నల్లడబ్బు. గవర్నమెంట్ని మోసం చేసి వైట్ చేసి ఇష్టానికి ఖర్చు పెడుతున్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఎకనామిక్ ఆఫెన్సెస్ డిపార్ట్మెంట్, కస్టమ్స్ అని ఎంతమంది ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని చూస్తున్నారో తెలుసా మీకు? ఎంతమంది ధనవంతులు, మంత్రులు, తీవ్రవాదులు ఆయన అంతం చేయాలనుకుంటున్నారో తెలుసా? సమయం చూసి ఎన్కౌంటర్లో లేపేయాలని పోలీసులు కూడా ఎదురు చూస్తున్నారు. మీ భర్తను కాపాడబోయేది మీరు చెప్పి సమాధానం ఒకటి చెప్పండి. బ్లాక్ మనీని వైట్ మనీగా ఎలా మారుస్తున్నారు? మీరేమంటున్నారో నాకేం అర్థం కావట్లేదు. ఏమీ తెలియని అమాయకురాల్లా మాట్లాడుకో. కట్టుకున్న దానివి ఆ మాత్రం తెలియదా నీకు? డోంట్ బి రూడ్. సార్, ఈవిడ్ని నాకు అప్పగించండి సార్. 3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఏం వద్దు. ఆవిడేం తప్పు చేశారు? ఇలా చూడండమ్మా, ఇది ఎకనామిక్ అఫెన్సే. నిజం చెప్పారంటే అరెస్ట్ అయినా కొన్నేళ్ల తర్వాత బయటకు వస్తారు. లేదంటే ఏ నిమిషంలో అయినా ఎవరైనా వారిని చంపొచ్చు. ఇందులో ఏది బెటరో నిర్ణయించుకోవాల్సింది మీరే. వారు మంచివారు, వారికేం కాదు. సరేనమ్మా, ఇక మీరు వెళ్ళొచ్చు. సారీ ఫర్ ది ట్రబుల్. ఒకవేళ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే నాకు తెలియపరచండి.